ప్రేక్షకులకు నమస్కారం అండి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తినకపోతే మంచిది, ఇది ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. మనకేంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారం తినొద్దు, అది గ్లూకోజ్ కింద వెంటనే కన్వర్ట్ అయిపోయి షుగర్ సడన్గా సూటప్ అవుతుందనేది మనకి ఇవాళ మోడర్న్ వైద్యంలో కానీ దీంట్లో కానీ మనం తెలుసుకున్న విషయాలన్నమాట. ఆయుర్వేదంలో కూడా పూర్వం రైస్ గురించి రాయలేదండి. ఎందుకు రాయలేదు అంటే పూర్వం దంపుడు బియ్యమే, అంటే బ్రౌన్ రైస్ తినడం అలవాటు అయింది తప్ప ఇప్పటికి మళ్ళీ వైట్ రైస్, ఆ వైట్ రైస్లో మళ్ళీ సింగిల్ పాలిష్, డబల్ పాలిష్, అంటే తలతల మెరిసిపోతూ ఉండాలి, నవలకండానే నోట్లో పెట్టుకుంటే దిగిపోవాలంతే. అది ఒక విధంగా నవలకండ నోట్లో పెట్టుకుంటే దిగిపోవడం అనేది షుగర్ వాళ్ళకి ఒక మాదిరిగా పనిచేస్తుందండి. ఎందుకంటే నవలలేదు కదా, అది వెంటనే అరగదు కాబట్టి, స్లోగా అరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ తొందరగా అందదు బాడీకి. అదే బ్రౌన్ రైస్ అనుకోండి, దానిపైన ఆ ఏ లేయర్ అయితే ఉందో దాన్ని తౌడు అంటాం, దాన్ని కోన్ తౌడు అంటాం మనం. ఆ పాలిష్ పెట్టినప్పుడు వచ్చే మెత్తటి పిండి మైదాలే ఉంటుందన్నమాట బ్రౌన్ కలర్లో. అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే దాంట్లో మనం పూర్వం బెల్లంని నెయ్యి కలుపుకొని సున్నుండలా కొడి తినేవారు కొందరు. చక్కని B12 ఉంటుంది, అందులో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే మన బాడీలో ఫైబర్ ఎంత కావాలో అంత ఫైబర్ అందాలంటే బ్రౌన్ రైస్ తినాలండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ బ్రౌన్ రైస్ మానేసి ప్యూర్ వైట్ రైస్ తింటున్నాం. ప్యూర్ వైట్ రైస్ తినడం వల్ల ఏమవుతుందండి, కంప్లీట్ అందులో ఉంది కార్బోహైడ్రేట్సే, ఫైబర్ లేదు, విటమిన్ ఏ లేదు, B12 లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అతి తొందరగా అరిగిపోతుంది. స్పీడ్గా అరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వెంటనే బ్లడ్లో పెరిగిపోయి, అంటే గ్లూకోజ్ అనే ఇమీడియట్గా కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ కింద మారిపోవడం, ఆ గ్లూకోజ్ బ్లడ్లో కలిసిపోవడం, వెంటనే మనకి ఏమవుతుందంటే షుగర్ పెరగడానికి ఆస్కారం ఉంది. అందుకు వైట్ రైస్ తగ్గించి బ్రౌన్ రైస్ తినండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే గోధుమ మైదా తింటారు. ఈ గోధుమ మైదా అనే వాటిలో ఏమవుతుందంటే గ్లూటెన్ అనేది ఉంది. ఆ గ్లూటెన్ అందరికీ ఉపయోగపడదండి. దానివల్ల ఏమవుతుంది, ఈ గ్లూటెన్ అనేది మీ బాడీలో ఉన్న సెల్స్లోకి వెళ్ళిపోతుంది. సెల్లోకి ఏదైతే వెళ్ళిందో, ఏది స్టార్చ్ లాంటిది అనమాట. ఇది సెల్ తనను తాను రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఈ సెల్ లెవెల్లోకి స్టార్చ్ వెళ్ళిపోవడం వల్ల ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ బ్రౌన్ రైస్ కూడా మీరు కుక్కర్లో కాకుండా వార్చుకుని అప్పుడు తినటం మంచిదన్నమాట. అన్నం వార్చుకుని, గంజి వార్చడం అనేవాళ్ళం కదండి, అలా. ఇప్పుడు కుక్కర్లు కూడా ఏం చేస్తున్నాం మనం, అల్యూమినియం కుక్కర్లే ఎక్కువ ఉంటాయి. అల్యూమినియం కుక్కర్లు వాడకుండా మీరు స్టీల్ కుక్కర్లు కొనుక్కోండి. షుగర్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అల్యూమినియం పాత్రలు వాడొద్దండి, షుగర్ పెరిగిపోతుంది. అదేవిధంగా గోధుమ మైదా ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు, వైట్ రైస్ తినొద్దండి. ఈ మూడు కనుక జాగ్రత్తగా ఉండి, అలాగే ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నాయి. బంగాళదుంప కానీ తొందరగా అరిగిపోతుంది, బంగాళదుంప స్వీట్గా కూడా ఉంటుంది. అలాగే స్వీట్ పొటాటో అంటాం మనం, ఏది చిలకడదుంప, అది స్వీట్గా ఉన్నా కానీ చిలకడదుంప షుగర్ మీద చాలా చక్కగా పనిచేస్తుందండి. నెయ్యి తింటే షుగర్ పెరిగిపోతుందా, లేకపోతే నెయ్యి తింటే ఫ్యాట్ వచ్చేయడం వల్ల షుగర్ పెరుగుతుందా? షుగర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా నెయ్యి తినొచ్చండి. ఎంత ఎక్కువ నెయ్యి తింటే అంత మంచిది. ఏ నెయ్యి అండి, ఇండియన్ కౌదే, అంటే మన నాటు ఆవు నెయ్యి మాత్రమే తినాలి. అది తింటే ఏమవుతుందంటే ఎక్కువ నెయ్యి తినటం వల్ల, పూర్వకాలంలో ఎలా తినేవారండి, పురుషుడు నెయ్యి తాగేవారు. అన్నం పెట్టిన వెంటనే ఇలా పట్టేవారు, నేతి చెంబులన్నీ ఉండేవి, దాని నేతి జాడి అనేవారు, దాంతో వంచేవారు అనమాట. అది ఇలా తాగి ఆ చేతికి అంటుకున్నది పప్పు అన్నం కలిపి 2 ముద్దలు తిని అప్పుడు భోంచేసేవారు. దానివల్ల ఏమవుతుందండి, ఈ జిడ్డు అనేది నోటి నుంచి పొట్టలో దాకా మీ ప్రేగులకు అంటుకోవడం వల్ల విష పదార్థాన్ని నుంచి రక్షించే గుణం నాటు నెయ్యిలో ఉంటుందండి. ఇప్పుడు పూర్వం ఏంటంటే మనకి విష పదార్థాలు ఉన్న అన్నం కానీ కూరలు కానీ తినేవాళ్ళం కాదు. ఇప్పుడు విపరీతమైన కెమికల్స్, అంటే అయితే పురుగు మందులు ఎరువులు ఉన్నాయో భయంకరంగా వాడిని ఆహారాన్ని మనం 2 పూట్ల 3 పూట్ల తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, దానికి తగ్గట్టుగా ఏం చేసాం, ఫ్యాట్ పెరిగిపోతుందని నెయ్యి తినొద్దు, ఆయిల్ తినొద్దు ఇలాగ చెప్పేసరికి అవన్నీ తినడం మానేసాం. మానేయడం వల్ల ఏమైందంటే ఈ కెమికల్స్ బాడీలోకి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల ఈ జిడ్డు అనే లేయర్, నెయ్యి కానీ నూనె కానీ తక్కువ వాడడం వల్ల ఆరిపోతున్నాయి మన పేగులు, డ్రై అయిపోతున్నాయండి.
ఆ డ్రై అయిపోయిన పేగులు ఏం చేస్తాయి, మనం తిన్న ఆహారం వాటికి అంటుకుని ఈ విష పదార్థాలన్నీ తొందరగా బాడీలో మిక్స్ అయిపోతాయి. ఆ లేయర్ కూడా పాడైపోతుందండి. పేగుల మీద కానీ నరాల మీద కానీ ఏ లేయర్ అయితే ఉండాలో న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఈ నెయ్యి నూనె బాగా మినిమం తగ్గించేయడం వల్ల డ్రై అయిపోయి జిడ్డు పదార్థం అనేది ప్రేగుల్లో లేకపోవడం వల్ల ఈ విష పదార్థాలు రక్తంలో కలవడం వల్ల లేయర్స్గా ఉండవలసిన మనల్ని ప్రతి నరం మీద ఒక కోటింగ్ ఉండి ఏ కోటింగ్ అయితే మన శరీరాన్ని రక్షించాలో, ఏ విష పదార్థాలు అయితే మన శరీరంలో కలవకుండా ఒక కవచంలాగా కాపాడాలో ఆ లేయర్ న్యాచురల్గా కరిగిపోతుందండి ఈ కెమికల్స్ వల్ల. ఎప్పుడైతే ఆ లేయర్ పాడైపోయిందో అక్కడి నుంచి మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, లేకపోతే హషిమోటో థైరాయిడ్, ఇలాగ ఎన్నో రకాలైన క్యాన్సర్లు, ఐబిఎస్, ఐబిడి, ఇలా ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్లు అనమాట, సోరియాసిస్, ఇలా 1, 2 కాదండి. ఈ అన్నిటికి రావడానికి కారణం ఏంటి అంటే మన ప్రేగులు పూర్తిగా డ్రై అయిపోవడం. డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ నెయ్యి అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మీ విష పదార్థం మీ శరీరంలో కలవలేదో, తిన్న కెమికల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయో, ఆ వెళ్ళిపోవాలంటే జిడ్డు ఉండాలి మీ పేగులకి. ఇవాళ 100కి 70-80 మంది ఉదయం వేడి నీళ్ళు తాగటం, లీటర్ నీళ్ళు తాగటం, ఏదో ఒక మందు వేసుకోవడం, నైట్ పడుకునేప్పుడు త్రిఫ్లా కానీ ఏదో ఒకటి లేకపోతే మాకు మోషన్ అవ్వదండి అని చెప్పేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అవ్వట్లేదు, ఈ నెయ్యి కానీ జిడ్డు కానీ అంటే నూనె కానీ మరీ నియంత్రించేసి అతి తక్కువగా తీసుకోవడం వల్ల, ఈ పురుగు మందులు ఎరువులతోటి కూడి ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మన బౌల్ మూమెంట్ అనేది తగ్గిపోయి ఈ మూమెంట్ అనేది ప్రేగులకు కూడా తగ్గిపోవడం వల్ల, ఆ కోటింగ్ పోవడం వల్ల ఇవాళ మనం కాన్స్టిపేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ పెరిగిపోయిందో గ్యాస్ ప్రాబ్లము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయండి. షుగరు పేషెంట్లు నెయ్యి తినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయిపోయి ప్రేగులకి ఇది కవచంలో కాపాడి టాక్సిన్స్ బాడీలో కలవకుండా ఈ లేయర్ అనేది అడ్డుపడడం వల్ల కొన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఇది చేస్తూ ఉంటే షుగరు పెరగకుండా కనీసం నియంత్రించడానికి చాలా అద్భుతమైన ఔషధం లాగా ఈ నెయ్యి అనేది పనిచేస్తుందండి. నెయ్యి ఓన్లీ ప్రోటీను లేకపోతే విటమిన్, హై ప్రోటీను ఇలా అనుకోవద్దండి. అది నెయ్యి చేసే ఎన్నో రకాలైన అద్భుతమైన గుణాలు నెయ్యిలో కలిగి ఉంటాయన్నమాట. ఆవు నెయ్యిలో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఫ్యాట్ కన్నా మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఏది నెయ్యి అంటాం కదా, వాటిలో ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువ ఉండి మినరల్స్ తక్కువ ఉంటాయి. ఆవుకిని దానికి డిఫరెన్స్ అదనమాట. అందుకు మీరు దేశీ ఆవు నెయ్యి అనేది షుగర్ పేషెంట్లు చక్కగా కావాల్సినంత తినొచ్చండి. తినటం వల్ల షుగరు నియంత్రించవచ్చు తప్ప షుగర్ పెరిగిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. దాన్ని అపోహగా మీరు ఆలోచించుకుని నెయ్యి తింటే ఏదో అయిపోతుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది ఇలా ఆలోచించకుండా దయచేసి చక్కగా నెయ్యి తీసుకోండి. ఓకేనండి, నమస్కారం.